రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుత్తి మండలం బాచుపల్లి వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. మరో 2కి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు అనంతపురం రాణీనగర్ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హింసాత్మకమైన ఘటనలు జరిగిన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకుంది. టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించినట్లుగా పులివెందుల డీఎస్పీ తెలిపారు. రౌడీ షీటర్స్ పై ప్రత్యేకమైన నిఘా పెట్టినట్లుగా తెలిపారు. బైండ్ ఓవర్ అయ్యాక క్రైమ్కు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసుల నమోదుతో పాటుగా జిల్లా బహిష్కరణ కూడా చేసే అవకాశం ఉందన్నారు. స్థానికేతరులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా అరెస్ట్ చేస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. లా అండ్ ఆర్డర్కు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సంఘటనలు జరిగి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ప్రీ పోల్కి ముందు అంటే పోలింగ్కి ముందు జరిగిన సంఘటనలు కానీ, పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు కానీ, పోలింగ్ తర్వాత కూడా కంటిన్యూగా జరుగుతున్నటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ గారు, తర్వాత ఎస్పీ గారు మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలాంటి సంఘటనలే మళ్ళా పునరావృతం కాకోకుండా విన్నింగ్ ప్రొసెషన్స్ కానీ, లేకుంటే ర్యాలీస్, తర్వాత టపాకాయలు కాల్చడం, మెరవన్లు ఇవన్నీ కూడా నిషిద్ధము. ఈ మధ్యకాలంలో ఎవరైనా కూడా పర్మిషన్ లేకోకున్నట్ల ఏదైనా జరిగినా కూడా వారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేక నిఘా ఉంచడం అయింది. వీరి మీద షాడో పార్టీ కూడా నడుస్తుంటుంది. వీరు ప్రతి ఒక్క కదలికలను పసిగట్టి ఏదైనా వైలెంట్ యాక్ట్స్ ఏమైనా చేస్తే కన్నా వారి మీద ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్ల ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రిపీటెడ్గా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో క్రైమ్లో వారికి పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కానీ, లేదంటే ఎక్స్టర్న్మెంట్, జిల్లా బహిష్కరణ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అందరికీ కూడా నేను ఈ మీడియా పరంగా మా పోలీస్ వారి నుంచి కొన్ని సూచనలు కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, దయచేసి వీటినన్నీ గుర్తుపెట్టుకుని లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి మా బాధ్యతలో భాగంగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో పాటుగా ఎన్నికలు ముగియడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తిరుమలకు చేరుకుంటున్నారు. సర్వదర్శనానికి అనుమతించే క్యూ లైన్ దాదాపుగా 3 కిలోమీటర్లు ఉంది. సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. మదిని పులకింపచేసిన, హృదిని రంజింపచేసిన అది మత్తు పరిమళాలు వెదచల్లే మల్లెల సువాసనకే సొంతం. పూజా గదిలో పునీతమై పడతుల కొప్పున చేరి పడక గదిలో హాయిని గొలిపే మల్లెల సౌరభాల వెనుక మనసుకు నచ్చని మట్టి వాసనలు దాగున్నాయి. దశాబ్దాలుగా కర్షకులు చిందించే స్వేద బిందువుల చెమట వాసనలు ఉన్నాయి. మల్లె సాగునే నమ్ముకొని నష్టాల ఊబిలో కోరుకుపోతున్న నెల్లూరు జిల్లా రైతన్నలపై ప్రత్యేక కథనం.
వేసవి కాలంలో సువాసనలు వెదజల్లే మల్లెపూల గురించి మనకందరికీ తెలుసు. కానీ ఆ మల్లెలను పండించే రైతు పడే శ్రమ మాత్రం మనలో చాలా మందికి తెలీదు. సూర్యుడికి వీపు అడ్డు పెట్టి 6 నెలల పాటు రైతు శ్రమిస్తేనే మల్లె పంట చేతికందుతుంది. పూల పరిమళం బయటికి వస్తుంది. గతంలో కేవలం సేంద్రియ ఎరువులతో చేతికందే మల్లెపూల దిగుబడి రైతుకు ఒకంత లాభాన్ని తెచ్చిపెట్టేది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు మల్లె పంటకు సైతం అంతు చిక్కని తెగుళ్లు సోకుతున్నాయి. దీంతో రసాయన ఎరువుల వాడకం అంతకంతకు పెరిగిపోతోంది. దీనివలన అధిక పెట్టుబడుల భారం భరించలేకపోతున్నారు రైతులు. దీనికి తోడు కొత్త రకం పురుగు మందులు కూడా ఎక్కువ పిచికారీ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇలా రసాయన ఎరువులు, పురుగు మందులు కలిపి మోయలేని భారమవుతోంది పెట్టుబడి. ఇంత చాకిరీ చేస్తున్నా దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటోంది. పూలు తెంపే కూలీల రేట్లు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో లీటరు మల్లె మొగ్గలు తెంపితే 2 రూపాయల కూలీ ఇచ్చేవారు. ఇప్పుడు అది 15 రూపాయలకు చేరింది. ఇవన్నీ భరించి పూలను మార్కెట్కు తరలిస్తే తమకు కిలో పూలకు 100, 150 మాత్రమే గిట్టుబాటు అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలేక మల్లె సాగు మీదనే ఆధారపడితే పెట్టుబడులు చేతికందడం కూడా కష్టమవుతోందని అంటున్నారు. ఈ ఏడాది తీవ్ర వేసవి తాపం కారణంగా చాలా వరకు మల్లెపాదులు చనిపోయాయి. అర్థం కాని తెగుళ్లు సోకి మల్లెపాదులు నిలువునా ఎండిపోయాయి. మల్లెపాదులను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న శ్రమ వృధా ప్రయాసగానే మిగిలిపోయింది. దీంతో ఈ ఏడాది మల్లె రైతు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. పూల దిగుబడి కోసం పరిశ్రమించే రైతుకు చేయూత దొరక్క అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. చనిపోతున్న మల్లెపాదులను కాపాడుకునేందుకు ఎన్ని రకాల రసాయన మందులు పిచికారీ చేసినా ఫలితం కనిపించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఇక మల్లె సాగు కొనసాగించలేమని అంటున్నారు రైతులు. ప్రభుత్వం తక్షణం మల్లె రైతులను ఆదుకోవాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మల్లె సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయలేక ఇబ్బందులు పడుతున్న కర్షకులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య మొగ్గలు పూస్తే ఒకటే తెగుళ్ళు. ఈ ఎండలకి మాకు వచ్చి తెగులు ఎంత మందులు కొట్టినా కంట్రోల్ అవ్వటం లేదు. 70 లీటర్ల మొగ్గలు వస్తే 30 రూపాయలు ఎక్కడ మేము కూలోళ్ళకి ఏమి ఇవ్వాలా? వాళ్ళకి టిఫిన్ అయింది. మేము మార్కెట్కి వెళ్తే వాళ్ళకి ఏం బాకీ తీర్చాలా మాకే తెలియట్లే. ఈ ఏడు వచ్చిన ఇబ్బంది ఎప్పుడూ రాలేదు. ఈ ఏడు పడ్డ కష్టాలు ఎప్పుడు వాళ్ళ తోటలో. మేము రైతులుగా ఇదే మేము చెప్పాలని అనుకుంటున్నాము. ఏదో మీరు వచ్చి అడిగారు కాబట్టి ఏదైనా చెప్పగలుగుతున్నాం. మా కడుపులో బాధలు మేము చెప్పుకోగలుగుతున్నాం వ్యవసాయం గురించి. మా ఊర్లో ఈ మల్లె తోట పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. అయినా తెగుళ్ళు మామూలుగానే ఎక్కువ విపరీతంగా ఉన్నాయి. మాకు సహకరించడం లేదు. తెగుళ్ళ వల్ల కూడా ఏడేమో అంతా రాలిపోయి ఆభరణ మగ్గలు ఉంటే 150 అమ్ముతున్నాయి. అయినా మందులు ఖర్చులు రావు. ఏం పెద్ద చెప్పుకోదగ్గట్టు ఏం లేదు. ఈ సంవత్సరం విపరీతంగా ఉన్నాయి తెగుళ్ళు. ఈ తెగుళ్ళకి ఎవరు కూడా చూసి గమ్ముగా వెళ్ళిపోయినా కానీ మందులు ఇచ్చేది లేదు. బాగా తెగుళ్ళు జాస్తి అయిపోయినాయి. 3 లీటర్లు వస్తున్నాయి 5 సెంట్లకి. 5 సెంట్లకి 3 లీటర్లు వస్తున్నాయి. తెగుళ్ళు జాస్తి. రేటు చూస్తే 30 రూపాయలు, 7 వస్తే రాలేదు. ఇప్పుడు చూస్తే 150 రూపాయలు, 120 రూపాయలు ఉన్నాయి. మొగ్గలు లేవు కాబట్టి రైతుల దగ్గర. ఈడ మాకు కోసిన వాళ్ళకి 15 రూపాయలు లీటరు. ఎండ పడితే నాష్ట పెట్టాలా, వాళ్ళకి 10 రూపాయలు థమ్సప్ తీసేయాలా. ఈడ రైతులకి ఏమి ఉండటం లేదు. తోటలు కలవాలి. ఇటీవల వర్షాలు లేక మొన్న వచ్చిన వర్షాలకి గుండెకాయ తెగుళ్ళు భయంకరమైన పుచ్చులు పడిపోయి. అంతకుముందు మొగ్గలు వచ్చేటప్పుడు 30 రూపాయలు రేటు పడింది. ఈరోజు 100 రూపాయలు పడింది. మా కాడ మొగ్గలు లేవు. దయచేసి ఇప్పుడు అంగట్లో మందులు కొనాలంటే ఒక మందులు అంతకుముందు 200 ఉన్న మందులు ఈరోజు 300 చెప్తా ఉన్నారు. ఇక్కడ గిట్టుబాటు రైతులకు ధరలేదు. కోసిన వాళ్ళకి 15 రూపాయలు ఇవ్వాలా, 15 రూపాయలు లాస్ట్ పెట్టాలా. ఎండబడితే ఒక థమ్సప్ తెచ్చేయాలి వాళ్ళకి 10 కానీ 20 కానీ.
ఈ విధంగా మేము నష్టపోతా ఉన్నాం. దీని గురించి ఎవరు పట్టించుకోలేదు. మూడు సార్లు బేరమాడి మూరెడు పూలు కొని సిగలో తురిమే పడతులు కానీ, అందమైన సాయంత్రాలలో ఆ సువాసనలను ఆఘ్రానించే మగ మహారాజులు కానీ, మల్లె రైతుల శ్రమకు తగిన మూల్యం చెల్లిస్తున్నామా లేదా అన్నది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. నెల్లూరు జిల్లా విడువలూరు మండలం దంపూరు పంచాయతీలో రామచంద్రాపురం కాలనీ గ్రామస్తులు అంతుచిక్కని వ్యాధితో విలవిలలాడుతున్నారు. గత 3 రోజులుగా వాంతులు, విరోచనాలు, తీవ్రమైన జ్వరాలతో గ్రామంలోని ప్రజలు పదుల సంఖ్యలో మంచాన పడుతున్నారు. ఇప్పటికే సుమారు 14 మంది వరకు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతూ ఉండగా పలువురు గ్రామంలో ప్రథమ చికిత్సలు పొందుతున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక చొరవతో గ్రామానికి చేరుకొని డాక్టర్ సి అమరేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును నిర్వహించారు. వ్యాధుల పట్ల ప్రజలు పాటించాల్సిన సూచనలను తెలియజేస్తూ వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టారు. వ్యాధికి గల కారణాలు నిర్ధారించేందుకు ఇప్పటికే గ్రామంలో నీటి శాంపిల్స్ను సేకరించి వాటిని ల్యాబ్స్కు పంపించారు. ఆ శాంపిల్స్కు సంబంధించిన రిజల్ట్స్ని బట్టి నీటి కాలుష్యం కారణంగా వచ్చిన వ్యాధుల లేక ఆహార కాలుష్యం వలన కలిగే వ్యాధుల అన్నది నిర్ధారించగలమని వైద్యులు తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న ఓ మెడికల్ షాప్లో ప్రోటీన్ పౌడర్లో పురుగులు కలకలం రేపింది. ప్రోటీన్ పౌడర్ కొన్న ఆ వ్యక్తి దాంట్లో ఉన్న పురుగులను చూసి అవాక్కయ్యాడు. ప్రోటీన్ పౌడర్ ప్యాకెట్పై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ డిసెంబర్ 2023 ఉందని, ఎక్స్పైరీ డేట్ డిసెంబర్ 2024 వరకు ఉందని తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ప్రోటీన్ పౌడర్ కంపెనీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. దానివల్ల ఎవరు ఏం చెప్పేది ఉండదమ్మా. ఇప్పుడు వాళ్ళు మీరు బియ్యం బస్తా కొనుక్కుంటారు, 4 కోళ్ళ పురుగు పట్టినారు, అది వాళ్ళ బాధ్యత కాదు కదా. మనకు స్టోరేజ్ కూడా ఇది మా వరకు మేము చూస్తామండి. ఏం ఆలోచన ఆయిల్ 3 క్యావీ ఫాస్ట్గా. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యూరులో జనసేన నేతలు సమావేశాన్ని నిర్వహించారు. కూటమి అభ్యర్థులు దాట్ల బుచ్చిబాబు, హరీష్ మాధురికి శుభాకాంక్షలు తెలియజేశారు. సీట్లు చీలనివ్వబోమన్న పవన్ కళ్యాణ్ మాటకు అనుగుణంగా కలిసి పోటీ చేయడం జరిగిందని, కూటమి అభ్యర్థుల విజయం కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారంలోకి రాగానే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని బుచ్చిబాబు, హరీష్ మాధురి కోరారు. 13/5/2024 రామరాజ్య స్థాపనకి ఒక కార్యక్రమం జరిగి ఉంది. ఖచ్చితంగా దాని విధానం రామరాజ్య స్థాపనకి రేపు 4వ తారీఖుని ఇది బయటికి పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. తర్వాత ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ వేళ మాట్లాడుతూ 175కి 175 కొడతానని అంటున్నాడు. అదోటి. తర్వాత ఏంటంటే సకల శాఖ మంత్రి గారు కూడా ఈ యొక్క ఈవీఎంల మీద కొన్ని సమస్యలు వెలుగుచ్చుతున్నాడు. కానీ దీనికి వెనకాల ఉన్న తార్కాణం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ మాత్రం నేను కోరుతున్నాను. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే మాట్లాడుతూ అక్కడ గొడవైంది, ఇక్కడ గొడవైంది అంటున్నారు. ఏ విధమైన కార్యక్రమంలో చేయనప్పుడు పోలీసు వాళ్ళ చేత కాటన్ సెర్చ్లు చేసేవారు. ఈ ఎలక్షన్ టైంలో ఎక్కడైతే గొడవలు జరుగుతాయో అటువంటి చోట కాటన్ సెర్చ్ ఎందుకు చేయలేదు? కాటన్ సెర్చ్ చేస్తుంటే ఈ బాంబులు, ఈ బ్లాస్ట్లు ఏమన్నా కూడా బయటడే పరిస్థితులు ఏర్పడింది కదా. ఆ కార్యక్రమాలు కేవలం చెయ్యకపోవడానికి ప్రభుత్వం వైఫల్యమని మాత్రం చెప్పాలి. కానీ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర సిఎస్ని ముందు అతను తొలగించాలి. అతను ఉండటం వల్లే ఈ అనర్థాలు, ఈ అకారణాలు జరుగుతున్నాయి. తర్వాత ఏంటంటే సిఎస్ గారు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు
సిఎస్ గారిని ఒత్తిడి చేసి బిఫోర్ ఎలక్షన్ 14 లక్షల కోట్లు జనాల ఖాతాల్లో పెట్టాలని చెప్పేసి కోర్టులకు వెళ్ళి నానా విధాలుగా తంటలు పట్టడం జరిగింది. కానీ ఆ కార్యక్రమాలు ఎలక్షన్లో ఓటుని ప్రభావితం చేస్తుందని చెప్పి కోర్టులు ఆపినాయి. కానీ ఎలక్షన్ అయ్యి 2 రోజులు 3 రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఈ పాటికి రిలీజ్ చేసి ఉండాలి. ఏ విధమైన డబ్బు రిలీజ్ చేయకపోవడం మాత్రం ఇది చాలా దారుణం అని చెప్పేసి మాత్రం మాట్లాడుతున్నాం. మన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన దాంట్లో బుచ్చిబాబు గారికి, అలాగే ఎంపీ అయిన మరి గంటా హరీష్ మధుర్ గారికి మరి ఇవన్నంటే ఉండి మొన్న 13వ తారీఖున జరిగిన ఎలక్షన్ వరకు కూడా మరి ఓటు వేయించే విధంగా అందరి చేత మరి ఈ ముండా నియోజకవర్గంలో రాత్రి పగలనగా మరి హరీష్ మధుర్ గారు వెనకాల, మరి దాంట్లో బుచ్చిబాబు గారు వెనకాల మరి జన సైనికులు మరి కష్టపడి మరి విజయానికి శ్రీకారం చుట్టారు. మరి అదే విధంగా మరి రిజల్ట్ రోజున మరి బుచ్చిబాబు గారు ఎమ్మెల్యేగా, మరి హరీష్ మధుర్ గారు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారని పూర్తి నమ్మకం మా జన సైనికుల మీద, ఈ ముమ్మడి నియోజకవర్గం కుటుంబ సభ్యుల మీద మా పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. దానికి ముందుగా అభినందన కూడా తెలియజేసుకుంటూ, మరి అలాగే మేము ఎంతైతే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి, ఆయన యొక్క సిద్ధాంతాలకి కట్టుబడి మరి వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు కానీ అక్రమాలు కానీ లెక్క చెయ్యకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఒక మాట, ఆ మాటను పట్టుకుని మరి బుచ్చిబాబు గారికి, హరీష్ గారికి కొమ్ము కాసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా మరి మమ్మల్ని నియోజకవర్గం జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడ్డాము. విజయానికి పాల్గొన్న జనసేన నాయకులకి, వీరమేలకి అభినందనలు తెలియజేద్దామనండి. తర్వాత ముఖ్యంగా మన ముమ్మడివారి నియోజకవర్గంలో దాట్ల సుబ్బరాజు గారు అత్యధిక మెజార్టీతో మనం గెలుపొందడం ఖాయం. ఈ విజయానికి కృషి అయిన జన సైనికులకు కూడా ఎంపీ అభినందనలు తెలియజేయాలి. అలాగే 100% డే 1 నుంచి కూడా ఆయన నామినేషన్ వేయడానికి ముందు నుంచి కూడా 40 రోజులు వ్యయ ప్రయాసాలకు పోయి మొత్తం నియోజకవర్గం అంతా ఆయన కూడా తిరిగి మొత్తం అంతా ఎలక్షన్ అయ్యే వరకు ఆయనకి సహకారంగా నిలిచారు. వీళ్ళందరికీ ఎన్నికల్లో పోలీసులు వైసీపీ నేతలుగా మారారని గూడూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాసం సునీల్ అన్నారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి పోలీసుల మన్నది మరిచిపోయి వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. చింతవరంలో హింసాత్మకమైన ఘటనలకు పోలీసులే కారణమని సునీల్ కుమార్ ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత గోపాల్పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండించారు. దాడికి కారణమైన రౌడీ షీటర్ విష్ణువర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని పాసం సునీల్ డిమాండ్ చేశారు. నేను ముందుగానే చెప్తున్నాను, నువ్వు టీడీపీ పార్టీకి చేస్తున్నావు, నీకు ఇబ్బందులు వస్తాయని చెప్తా ఉన్నాను ఆ అబ్బాయికి. నాకు టీడీపీ పార్టీ వాళ్ళు అందరూ నాకు భరోసా ఇచ్చున్నారు, నేనేం వాళ్ళ డబ్బులు బాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత 5 గంటలకు బూత్ మూసి వెంటనే ఇంటికి వచ్చే అబ్బాయి జాగ్రత్త అని చెప్పాను. అట్టే ఉన్నాడు. ఉదయం అంగడి తీసిన తర్వాత ముగ్గురు మనుషులు వచ్చి వలస దిలీప్, వలస క్రాంతి, ఇరగరాజు చంచయ్య అనే వాళ్ళు వచ్చి స్కూటీ అదే ఆయన పంపిస్తే వచ్చిన వాళ్ళే కేవలం టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసి టీడీపీ పార్టీలో చేరాడని, ఆయన్ని అనుసరించి ఉండలేదని, ఆయన రాజకీయంలో వ్యతిరేకంగా ఉన్నాడని వాళ్ళని పంపించి ఆయన ఆధ్వర్యంలో ప్రాణంతో లేకుండా కొట్టే చంపేయమని చెప్పి పంపిస్తే అనిల్ ఉండి ఆ అనిల్ నెట్టుకొని వస్తే వాళ్ళ ముగ్గురు అలివి కాకుండా అప్పటికే పుషింగ్ రాడ్తో కొట్టి తల మీద రక్తపు మడుగులో వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత మేము హాస్పిటల్లో తీసుకుపోయాము. కానీ దీనికి పోలీసులు కేసు ఇస్తే నిర్లక్ష్యం చేసి మేము చెప్పింది ఒకటైతే కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో తెలుగుదేశం కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. ఎన్నికల్లో కోవర్ట్ రాజకీయాలు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అమలాపురం పార్టీ పరిశీలకుడిగా ఉన్న ముదునూరి మురళీకృష్ణంరాజు వైసీపీకి అనుకూలంగా పనిచేశారంటూ స్థానిక నేతలు మండిపడుతున్నారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి మురళీని పార్టీ నుంచి పంపించాలంటూ ఎమ్మెల్యే అభ్యర్థి వరపుల సత్యప్రభకి ఫిర్యాదు చేశారు. టీడీపీలో ఉంటూ ఎమ్మెల్సీ అనంతబాబుతో కలిసి సుబ్బారావు కోసం మురళి పనిచేశారంటూ టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అదొక మునివాటిక, తపోస్థలి, పచ్చటి లోయలో నెలకొన్న ప్రాకృతిక పర్ణశాల, పసితనంలో అంజనీసుతుడు ఆటలాడుకొన్న దివ్యధామం, ఎత్తైన పర్వత శ్రేణుల నడుమ కొలువుదీరి పత్రహరిత సోయగాలు వెదజల్లుతున్న తీర్థరాజ్యం, హనుమంతుడి జన్మస్థలంగా ఆగమ పండితులు నిర్ధారించిన ఆధ్యాత్మిక ప్రదేశం, తిరుమల గిరులపై వెలసిన ఈ పురాణ ప్రాశస్త్య స్థలి విశేషాలేంటో మనం తెలుసుకుందాం రండి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడి 7 కొండల మీద కొలువుదీరిన తీర్థరాజ్యం జపాలి. తిరుమలలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో జపాలి తీర్థం ఒకటి. ఇక్కడ స్వయంభువుగా వెలిసిన హనుమంతుడికి చాలా పురాణ ప్రాముఖ్యత కలిగిన చరిత్ర ఉంది. ఈ ప్రదేశంలో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారని పురాణాలు చెబుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో చుట్టూ చక్కటి జలపాతాలు, పక్షుల కిలకిలారావాలు, బెట్లుడుతల ఉయ్యాటలతో దివ్య సుగంధాలు వెదజల్లుతూ ఔషధీ మూలికల సంపదతో కారణజన్ముల కర పాద స్పర్శతో తిరుమలకు వాయవ్యంగా సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశం పోయే దారిలో వెలసిన సుందర చరిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజ్యం జపాలి తీర్థం. ఈ తీర్థ మహిమ వరాహ స్కాంధ పురాణాలలో వర్ణించబడి ఉంది. కేవలం దర్శన మాత్రము చేత పంచమహాపాతాకలు, భూత ప్రేత పిశాచాది బాధల నుండి విముక్తులవుతారని స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్యంలో ఉటంకించబడింది. మే రశ్మిశ్చ ఆపో వై వాయో రాజతనం ఆయతనవాన్ భవతి యేవం వేద యోపాయతనం వేద ఆయతనవాన్ భవతి. ముప్పై 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించేందుకు నిశ్చయించుకున్నాడు. అప్పుడు జాపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ చివరకు తిరుమలలో జప హోమాలు చేయసాగాడు. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన రాబోవు హనుమంతుని రూపాన్ని స్వయంభువుగా అవతరించి చూపించాడు. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జాపాలి అయింది. ఇందులో అన్ని తీర్థాలు వచ్చి చేరినందున జాపాలి తీర్థమని పేర్కొనబడిందని స్థల పురాణం చెబుతోంది.
అయోధ్యకాండలో జాపాలి ఋషి తన ధర్మ విరుద్ధమైన మాటలకు వాక్కు దోషాన్ని మూటగట్టుకొని జపాలి తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానమాచరించి వాక్కుదోష విముక్తుడయ్యాడని పురాణ కథనం. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెళుతూ సీతా సమేతంగా ఈ తీర్థంలోనే స్నానమాచరించాడని, అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండంగా, సీతామాత స్నానం చేసిన తీర్థం సీతగుండమనే పేర్లతో అలరారుతున్నాయి. భక్త ధ్రువుడు మొట్టమొదట ఇక్కడే తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతార అయ్యాడు. ఇందుకు సాక్ష్యంగా నేటికి ధ్రువతార అనేక ఔషధ గుణాలతో నిరంతరాయంగా ప్రవహిస్తూ ధ్రువతీర్థం అనే పేరుతో ప్రసిద్ధి పొందిందని చెబుతారు. ఈ నీటినే ఆంజనేయ స్వామి నిత్య కైకర్యాలకు వాడుతూ ఉండటం విశేషం. పంచమహాపాతకాలు, భూత ప్రేత పిశాచ బాధలు, బ్రాహ్మణత్వం కోల్పోయిన వారు ఈ తీర్థంలో స్నానమాచరించడం వల్ల కష్టాలు తీరుతాయని స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలోనూ చెప్పబడింది. ఈ తీర్థంలో స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఎంతటి ఈతిబాధలైనా తప్పక తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హాందీరాంజీ బావాజీ ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు. शुद्धस्फटिकसङ्काशं त्रिनेत्रं पञ्चवक्त्रकं गङ्गाधरं दशभुजं सर्वाभरणभूषितं नीलग्रीवं शशाङ्कां పంచారామ క్షేత్రమైన పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమం నేటితో 3 ఏళ్లు పూర్తయిందని ఆలయ చైర్మన్ కోరాడ శ్రీను అన్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారని ఆయన తెలిపారు. భక్తుల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా 3 ఏళ్లు పూర్తి చేసుకుందని చెప్పారు. సాంబార్ బజ్జీ ఇంకే వెనక్కి రాకండి అమ్మా, అక్కడికి వెళ్ళిపోండమ్మా. రండి సరిపోయిరా, ఏంటి చూస్తున్నాండి అక్కడెక్కడ రామేశ్వర స్వామి దేవస్థానం నందు అంటే నిత్య అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ నిత్య అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ ఒక అన్నప్రసాద కార్యక్రమానికి 50 మంది భక్తుల సహకారంతో, అంటే ప్రతి నిత్యం కూడా భక్తుల సహకారంతోనే ఈ నిత్య అన్నదాన ప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. ఈ నిత్య అన్న ప్రసాదంలో కార్యక్రమం భాగం ఏమనగానంటే పంచారామ క్షేత్రానికి రాష్ట్ర నలుమూల నుంచి కూడా, అంటే తెలుగు రాష్ట్రాల నుంచి నలుమూల నుంచి కూడా ఈ పంచారామ క్షేత్రానికి రావడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దర్శనం ఎక్కువగా చేసుకుంటారు. ఎందుకంటే దూరం నుంచి వచ్చే భక్తులందరూ కూడా చేసుకోవడం లేట్ అవుతుంది కాబట్టి 12 గంటలు చేసుకుంటారు. వారందరికీ కూడా భోజన సదుపాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మా పాలక మండలి సభ్యులు వచ్చిన తర్వాత మేమందరం కూడా పెద్దలతో సంప్రదించి ఒక నిత్యాన్నదానం పెట్టాలనే ఉద్దేశంతో ఏలిన వారిటువంటి దేవాదాయ శాఖ వారితో మాట్లాడి నిత్యాన్నదానానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ నిత్యాన్నదానం పర్మిషన్ కూడా కేవలం భక్తుల సహకారంతోనే నిత్యం ఈ రోజు భోజనం పెట్టాలంటే కనుక 5,000 రూపాయలు అవుతుంది. 5,000 రూపాయలు ఇస్తే వాళ్ళ పేరు మీద ఇక్కడ అన్నదానం జరుపుతున్నాం. ఈ 100 మందికి మేము భోజనాలు వండిస్తున్నాము. 125 మంది 130 మంది దాకా వస్తుంది. దూర ప్రాంతాల్లో ఏ భక్తులు అయితే వస్తారో వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిత్యాన్న ప్రసాద కార్యక్రమం మొదలుపెట్టాము. దిగ్విజయంగా 3వ సంవత్సరం కూడా పూర్తి చేసుకున్నాము. ఈ సందర్భంగా 50 మంది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా గమనించి ఎవరో కూడా భక్తులు దేవస్థానానికి వచ్చే ప్రతి భక్తులు కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించాలి. అలాగే స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ అన్నప్రసాదం. తిరుపతి గంగ జాతర సందర్భంగా అమ్మవారికి మంత్రి రోజా సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. తాను 3వసారి ఎమ్మెల్యేగా గెలిచేలా ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. చిన్నప్పటి నుంచి గంగమ్మ జాతర వేడుకల్లో పాల్గొంటున్నానని రోజా తెలిపారు.
తాతయ్య గుంట గంగమ్మ జాతర ఎంత బాగా జరుగుతుందో అందరికీ తెలిసిన విషయం. ఇక్కడే పుట్టి పెరిగిన అమ్మాయిగా చిన్న వయసులో నుంచి ఈ టెంపుల్కి రావటం మా అందరికీ కూడా అలవాటు. సో వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా తాతయ్య గుంట గంగమ్మకి మనం ఎంతో ఘనంగా జాతర జరుపుతాం. సో ప్రతి సంవత్సరం కూడా అమ్మకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత సారు తీసుకురావటం ఆనవాయితీగా పెట్టుకున్నాను. సో అదే క్రమంలో ఈరోజు కూడా అమ్మకి సారు తీసుకొచ్చి మా ఆడపడుచులు అందరూ సుఖంగా సంతోషంగా పసుపు కుంకుమలతో తమ కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ నేను కల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు స్టేట్ ఫెస్టివల్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ ఈరోజు టెంపుల్ ఎంత డెవలప్ అవుతుందో చూస్తున్నారు కదా. సో అమ్మ బాగుండాలి, అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలి, మనం అందరం కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. ముఖ్యంగా June 4th వచ్చే రిజల్ట్స్లో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అవ్వాలి. అలాగే నేను నగిరిలో మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని అమ్మని బలంగా కోరుకున్నాను. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో 7 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ 7 మంది పరిస్థితి విషమంగా ఉంది. బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట ఆలయాలను దర్శించి తిరుగు ప్రయాణం చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. క్షతగాత్రులంతా పల్నాడు జిల్లా కాజీపాలెం వాసులుగా గుర్తించారు. 2 వాహనాలలో ఆలయాలు దర్శనానికి రాగా ఒక వాహనానికి ప్రమాదం చోటు చేసుకుంది. బ్రహ్మంగారి మఠం చూసుకుని బ్రహ్మంగారి మఠం కాంచి ఒంటిమిట్ట రామాలయం చూసుకుని రామాలయం కాంచి బయలుదేరచ్చు. వస్తా నాది ఇంట్రా 5 సార్. అది నేను ముందర వెళ్ళిపోయాము. ఈ అబ్బాయి ఏమన్నా కొంచెం వెనకాల వచ్చాడు. మరి మేము ముందర వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేసి ఇప్పుడు యాక్సిడెంట్ అయిందని చెప్తే మళ్ళీ తిరిగి ఎంతమంది ఉందమ్మా ఈ వెహికల్లో? 7 ఉన్నారు సార్. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందమ్మా? సీరియస్ ఉంది సార్. 7 మందిలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? డ్రైవర్కి సీరియస్ ఉంది. ఏం జరిగింది చెప్పండి. నేను బండి ఫాస్ట్ వస్తాను ఆపాను సార్. సైడ్ ఆపి నేను టైర్లు చూసుకున్నాను సార్. ఆ పక్కన నేనే సార్ టైర్లు చూసుకుంటుంటే నేను ఆ పక్కన లెఫ్ట్ సైడ్ టైర్లు కొట్టుకున్నాను సార్. వచ్చి సౌండ్ రాగానే చూసేసరికి కారు నీళ్ళు గుర్తేస్తుంది సార్. వెంకటాచలంతో సమమైన క్షేత్రం గాని, వెంకటేశ్వరుడితో సమానమైన దేవుడు గాని ఈ జగత్తులోనే లేరని ప్రతీతి. తిరుమల పేరు వినగానే మనసు ఆనందభరితమవుతుంది, ఉల్లాసంతో ఊగిసలాడుతుంది. పరమ పవిత్ర భావం, అలౌకికానందం మది నిండా పాకుతుంది. పచ్చటి ప్రకృతితో మేఘాలు చయ్యాటలాడుతున్నాయా అన్నట్టు గోచరించే ఎత్తైన గిరులతో, జలజలా పారే జలపాతాలతో, పరవళ్లు తొక్కే సెలయేళ్లతో, ముచ్చట గొలిపే వన్యప్రాణులతో, సాక్షాత్తు ఆదిశేషుడే చుట్టుకొని పడుకున్నట్లుగా ఉన్న ఈ 7 కొండల మీద శ్రీమన్నారాయణుడు వెలిసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే ఇక్కడి కొండలు, గుట్టలు, చెట్టు పుట్ట, కొండ కోన, సెలయేళ్లు, జలపాతాలు, తీర్థాలు ఏది చూసినా ఒక పవిత్రతను, పురాణ కథనాన్ని ఆపాదించుకున్నవే. అలాంటి ఒక అద్భుతం తిరుమలలో సహజ సిద్ధంగా వెలిసిన శిలాతోరణం. కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శిలాతోరణం విశేషాలేంటో తెలుసుకుందాం రండి.
శిలాతోరణం తిరుమలగిరిలో ప్రకృతి ప్రసాదించిన అపురూప నిర్మాణం. ఇక్కడ ఏ రాయిని చూసినా దైవత్వం గోచరిస్తుంది, ఏ రప్పను స్పర్శించినా వెంకటేశ్వరుడి దివ్యనామం వినిపిస్తుంది. అడుగడుగున ఆధ్యాత్మికతను నింపుకున్న సప్తగిరుల్లో సహజంగా ఏర్పడిన ప్రాచీన శిలాతోరణం శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తోంది. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి ఆలయానికి ఉత్తర దిక్కులో ఉన్న శిలాతోరణాన్ని తప్పక సందర్శిస్తూ ఉంటారు. ధనస్సు ఆకారంలో ఉండే ఈ శిలాతోరణాన్ని 1980 దశకంలో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలలో గుర్తించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ప్రదేశాన్ని ఆ శ్రీమన్నారాయణుడు భువికేతించిన ప్రదేశంగా భావిస్తారు ఆగమ పండితులు. శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు తొలి అడుగు ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు అని చెప్పుకుంటున్న ప్రదేశంలో వేశాడని, ఆ తర్వాతి అడుగు ఈ శిలాతోరణం దగ్గరే వేశాడని, మూడవ అడుగు ప్రస్తుతం మనం కొలుచుకుంటున్న స్వామి కొలువు తీరిన ప్రదేశంలో వేశాడని పురాణ కథనం. శిలాతోరణం మీద ఎవరు చెక్కకుండానే సహజ సిద్ధంగా ఏర్పడిన శంఖు, చక్రం, స్వామివారి వరదహస్తం, కటిహస్తం, పాదాలు, గరుడ పక్షి, నాగాభరణం ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడతాయి. దీన్ని భౌగోళికంగా అద్భుతంగా కూడా చెప్తారు. భౌగోళికంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా అత్యంత ప్రాధాన్యతను కలిగిన ఈ సహజ శిలాతోరణం కొన్ని వందల కోట్ల సంవత్సరాల వయసు కలిగి ఉంటుందన్నది శాస్త్రజ్ఞుల అంచనా. దాదాపుగా 250 కోట్ల సంవత్సరాల నాటి శిలలు కాలక్రమంలో శిలాతోరణాలుగా ఏర్పడ్డాయని, అలా శిలాతోరణంగా ఏర్పడి కూడా 160 కోట్ల సంవత్సరాలు అవుతోందని చెప్తారు. ప్రపంచంలో సహజ సిద్ధంగా ఏర్పడిన పురాతన శిలాతోరణాలు 3 ఉన్నాయని, అందులో ఒకటి తిరుమలలో ఈ సహజ శిలాతోరణమని చెబుతారు. 250 కోట్ల సంవత్సరాలకు పూర్వం తీవ్రమైన నీటి కోతల కారణంగా ఈ శిలాతోరణం ఏర్పడి ఉండవచ్చు అనేది శాస్త్రజ్ఞుల అంచనా. సముద్ర మట్టానికి దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉన్న తిరుమలలో ఈ శిలాతోరణం ఏర్పడింది అంటే ఒకప్పుడు అంత ఎత్తులో నీరు ఉండేదని తెలుస్తోంది. ఒకప్పుడు ఈ కొండలన్నీ కూడా సముద్ర గర్భంలో ఉండేవట. కాలక్రమేణా వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా ఈ కొండలు సముద్ర గర్భం నుంచి బయటపడ్డట్లు తెలుస్తోంది. దీనికి రుజువుగా సముద్ర గర్భంలో మాత్రమే ఉండే కొన్ని రకాల మొక్కలు ఇప్పటికీ కూడా తిరుమల కొండలపై లభిస్తాయని చెబుతూ ఉంటారు. తిరుమల కొండ మీద ఉండే ఈ శిలాతోరణం సుమారు 26 అడుగుల వెడల్పు, 9.8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది జీవుల తొలి స్థావరమని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఆది మానవుల ఆనవాళ్లుగా వారు వాడిన పనిముట్లు, రాతిపైన చెక్కిన చిత్రాలు మొదలైనవి ఇక్కడ కనబడతాయి. ఇక ఈ ప్రదేశపు అందాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మాత్రం ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలోనే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడి నుండి సూర్యోదయం చూడటం అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఒకప్పుడు కేవలం శిలాతోరణం మాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లతో వివిధ రకాల పక్షులను పెంచుతున్నారు. పర్యాటకులు సేద తీరటానికి సహజ సిద్ధమైన రాతి సోఫాల్లాంటి చక్కటి ఏర్పాట్లు కూడా చేశారు. ఇది ఇప్పుడు పర్యాటకులతో కిటకిటలాడే ప్రాంతంగా మారింది.
అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేయడంతో నియోజకవర్గంలో గ్రామాల ప్రజలు ఆయన అభిమానులు మొక్కులు చెల్లించుకున్నారు. బిక్కవోలు మండలం మెల్లూరు శ్రీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో రామకృష్ణారెడ్డికి బెల్లంతో తులాభారం వేసి గ్రామస్తులు మొక్కు చెల్లించుకున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులో దారుణ ఘటన జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి పూజితతో పాటుగా ఆమె తల్లి కాంతమ్మపై నాగరాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. 4 ఏళ్లుగా ప్రేమిస్తున్నా ఉద్యోగం లేదని నాగరాజుతో పెళ్లికి యువతి తల్లి కాంతమ్మ ఒప్పుకోలేదు. దీంతో నాగరాజు కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. స్థానికులు వచ్చేసరికి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు తల్లి కూతుళ్లను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాజు కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఏపీ ఎన్నికల పోలింగ్లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటైంది. ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో కూడిన సిట్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్ను నియమించారు. సిట్లో సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులతో పాటుగా పలువురు డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లను నియమించారు. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో హింసపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారుల పాత్రపైన విచారణ జరపనుంది. 2 రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశాలను జారీ చేసింది. డాక్టర్ రవలి ఇప్పుడు అంతటా ఈ పేరే వినిపిస్తోంది. విజయవాడ అయ్యప్ నగర్కు చెందిన 6 ఏళ్ల బాలుడు విద్యుత్ షాక్తో ఒక్కసారిగా కుప్పకూలాడు. సుమారు 10 ఏళ్ల తర్వాత పుట్టిన తన కుమారుడిని రక్షించుకోవటం కోసం తల్లిదండ్రులు ఆసుపత్రికి పరుగులు తీస్తుంటే గమనించిన అట్టుగా వెళ్తున్న డాక్టర్ రవలి అప్రమత్తమై నడి రోడ్డుపైనే బాలుడికి వైద్యాన్ని అందించింది. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో డాక్టర్ రవలిపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. డాక్టర్ రవలి అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని పరీక్షించి అక్కడే రోడ్డుపైన పడుకోబెట్టి సిపిఆర్ చేశారు. బాలుడి ఛాతీపై చేత్తో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు. ఇలా 7 నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలికొచ్చింది. వెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందికి ఉంచి పడుకోబెట్టి తీసుకెళ్లమని సూచించారు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత బాలుడు పూర్తిగా కోలుకున్నాడు. 24 గంటల అబ్జర్వేషన్లో ఉంచి తలకు సిటీ స్కాన్ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. నేను డాక్టర్ రవలి అండి, గైనకాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్ విజయవాడ. 5వ తారీఖున సాయంత్రం 5:30కి నేను అయ్యప్ప నగర్ రోడ్ ద్వారా వెళ్ళడం జరిగింది. అటువైపు వెళ్తుండగా ఫస్ట్ రోడ్లో ఒక బాబు అన్కాన్షియస్గా కనిపించాడు. వెంటనే నేను అక్కడ ఆగి ఏంటి అని కనుక్కోవడం జరిగింది. వాళ్ళు బాబుకి ఎలక్ట్రిక్ షాక్ కొట్టింది, బాబు అన్కాన్షియస్ అయిపోయాడు అని కంగారు పడుతున్నారు. వెంటనే నేను బాబు రెస్పాన్స్ చూశాను, ఏం లేదు, బ్రీతింగ్ కూడా ఏం లేదు, పల్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. వెంటనే సిపిఆర్ చేయాలని చెప్పి బాబుని రోడ్ మీద పడుకోమని చెప్పాను. బాబుని పడుకోబెట్టారు. నేను సిపిఆర్ అనేది చేయడం స్టార్ట్ చేశాను.
ఒక 5 మినిట్స్ దాకా చేశాను. 5 మినిట్స్ తర్వాత బాబు నాకు ఆ గ్యాస్పింగ్ బ్రీతింగ్‌తో రెస్పాన్స్ ఇచ్చాడు. కంటిన్యూ చేశాను. బాబుకి మూవ్‌మెంట్ వచ్చిన తర్వాతే హాస్పిటల్‌కి తీసుకెళ్ళడం జరిగింది. అప్పటికి ఇంకా అంబులెన్స్‌ని ఫోన్ చేశాము. బట్ అంబులెన్స్ టైంకి రాకపోయేసరికి 2 వీలర్ మీద బాబుని స్లాంటింగ్‌గా పడుకోబెట్టి బ్రెయిన్‌కి సర్క్యులేషన్ అందేలాగా ప్లస్ లోపల నోట్లో నురగ అవన్నీ ఉన్నాయి. అవి బయటకొచ్చేలాగా ఆ పొజిషన్ పెట్టించి 2 వీలర్ మీద హాస్పిటల్‌కి పంపించడం జరిగింది. బాబుకి దారి మధ్యలోనే కాన్షియస్‌నెస్ వచ్చింది. ఏడవడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ పేరెంట్స్ నా నంబర్ కనుక్కొని నాకు కాల్ చేసి చెప్పారు బాబు బాగున్నాడని. ఏంటండి? లేదండి. నేను గైనకాలజిస్ట్‌ని. నేను గుంటూరు మెడికల్ కాలేజ్‌లో పీజీ చేశాను. అండ్ సీనియర్ రెసిడెన్సీ కూడా సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌లో చేశాను. సో, ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా హార్ట్ ఆగిపోవడం అవన్నీ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్‌లో కూడా వస్తుంటాయి. చింతలపూడి కోర్టు చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ మధుబాబు ప్రజలకు ఓ ప్రకటన చేశారు. జూన్ 29వ తేదీన చింతలపూడి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నాం. అందులో రాజీపడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాల కేసులు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అలాగే ప్రీ లిటిగేషన్ కేసులుగా బ్యాంక్ బకాయి కేసులు, టెలిఫోన్ బకాయి కేసులు పరిష్కరిస్తారని మధుబాబు తెలిపారు. ప్రతిరోజు కోర్టులో ప్రీ సిట్టింగ్స్ ద్వారా కేసులు రాజీ చేస్తున్నారని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరారు. చింతలపూడి మండల సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 29వ తారీఖున మెగా లోక్ అదాలత్ సివిల్ క్రిమినల్ కేసులు రాజీ చేయబడతాయి. కాబట్టి కక్షిదారులు మరి న్యాయవాదులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కేసెస్ అన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులే. మరి క్రిమినల్లో కాంపౌండబుల్ కేసెస్ మనం రాజీ చేస్తాం. మరణం కేసులు, మరి చెక్ బౌన్స్ కేసులు, అలాగే రెవెన్యూ రికవరీ కేసులు, బ్యాంక్ కేసులు, గృహహింస కేసులు. సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. తాడేపల్లిలో నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ దంపతులకు పార్టీ నేతలు వీడ్కోలు పలికారు. 2 వారాల పాటు విదేశీ పర్యటన తర్వాత ఈ నెల 31న జగన్ రాష్ట్రానికి తిరిగి రానున్నారు. సీఎం విదేశీ పర్యటనలో భాగంగా యూకే, స్విట్జర్లాండ్లో పర్యటిస్తారు. ఎన్నికల ఫలితాలకు 4 రోజుల ముందు తిరిగి రాష్ట్రానికి వస్తారు. విదేశీ పర్యటనకు వెళ్తున్న జగన్ దంపతులకు ఎయిర్పోర్ట్లో మంత్రులు జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగాం సురేష్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలసిలాం రఘురాం, మల్లాది విష్ణు సెండ్ ఆఫ్ ఇచ్చారు. విశాఖలో ప్రశాంతమైన సంస్కృతిని వైసీపీ సర్వనాశనం చేసిందని విశాఖ ఉత్తర నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. బర్మా క్యాంపులో సుంకర ధనలక్ష్మి కుటుంబం టీడీపీ, బీజేపీకి ఓటు వేశారని, వైసీపీ నాయకులు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేయలేదని దాడి చేస్తే కంచరపాలెం పోలీసులు కుటుంబ గొడవలని విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ గుండాలకు రోజులు ముగిశాయని విష్ణుకుమార్ హెచ్చరించారు. ధనలక్ష్మి కుటుంబంపై దాడి చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. చిన్న పిల్లోడిని లిఫ్ట్ చేసి బయటికి వచ్చి ఏదైతే కర్రతోటి ఒక ఫెన్సింగ్ వైర్ ర్యాప్ చేసిన కర్రతోటి అత్యంత దారుణంగా బాది, అట్లాగే రాయితోటి కొట్టి నానా ఇబ్బందికి గురి చేసింది పై 4. అట్లాగే మళ్ళీ ఈ లోకేష్, భూలోక, ఆశ, చిన్ని, సాయి వీళ్ళంతా కూడా ఈ భూలోక తాలూకా రిలేటివ్స్. వీళ్ళు ఈ రకంగా కుటుంబ కలహాలు తప్ప వేరేది కాదని పోలీసు వాళ్ళు ఎలా నిర్ధారణకు వస్తారండి? ఎంక్వైరీ చేయాలిగా, వాళ్ళ యొక్క వాంగ్మూలం తీసుకోవాలిగా. ఆ వాంగ్మూలం రిజిస్టర్ చేసిన తర్వాత ఆ కన్సర్న్ వ్యక్తులు ఎవరైనా సరే ఎవరి పేర్లు చెప్తున్నారో వాళ్ళు పిలిచి విచారణ చేయాలిగా. ఆ టైంలో వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలిగా. పోలీస్ ఎంక్వైరీ చేయాలిగా. ఏ విధంగా ఒక ఎస్ఐయో, ఒక సిఐయో, లేకపోతే ఒక డీసీపీ గారు జరిగిన ఇష్యూకి ప్రెస్ వాళ్ళకి చెప్పేస్తారు. బీజేపీ ప్రచార వాహనాలను ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులు రానివ్వలేదని బాధితురాలు నూకారత్నం అన్నారు. తాము బీజేపీ, టీడీపీకి మద్దతునిస్తున్నామని చెప్పడంతో వైసీపీ నాయకులు దాడి చేశారని ఆమె తెలియజేశారు. తర్వాత అమ్మ వచ్చి అడిగిందని చెప్పేసి అమ్మని లాగేసి పట్టుకొని వెళ్ళిపోయి అది పెద్ద కర్ర అని చెప్పిన కర్రతోని 2 సార్లు కొట్టారు. చాలా మొత్తం 24 కుట్లు పడ్డాయి. ఇప్పుడు
ఒళ్ళంతా చాలా హోనంగా కొట్టేశారు. ఇదంతా మొత్తం వాచిపోయింది, చేతులు కాళ్ళు. తర్వాత తమ్ముడు వెళ్ళాడు. ఎందుకు అదే వెంటనే ఇంకా వెళ్ళడం కూడా లేదు, ఇంకా ఇంట్లోంచి బయటకు వచ్చాడు అంతే. ఎందుకంటే మగపిల్లడు కదా, నువ్వు లోపలికి వెళ్ళిపో అని చెప్పేసి అమ్మ అనేసింది. నేను వెళ్ళి తీసుకొని వస్తానని చెప్పేసి నన్ను లాక్కొని వెళ్ళిపోయి చేయి పట్టుకొని. అందువల్ల అమ్మ తీసుకొని వస్తుంది. ఇంకేంటి వెంటనే. ఇక ఇవి నా ఊరు నా వార్తలోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.